ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు బెయిల్ రాగానే సుప్రీంకోర్టులోనే ఉన్న కేటీఆర్, హరీష్ రావు ఫుల్ ఖుషి అయ్యారు. సంతోషంతో అక్కడే ఉన్న పార్టీ నేతలను ఆలింగనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు బయట ఉన్న బీఆర్ఎస్ నేతలు కేరింతలు కొట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సాయంత్రమే కవిత జైలు నుండి రిలీజ్ కానుంది. రేపు హైదరాబాద్ వస్తారని చెబుతున్నారు. కవితకు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు గులాబీ కేడర్ సిద్దమవుతోంది. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. 164 రోజుల తర్వాత బెయిల్ రావడంతో జైలు నుండి బయటకు వస్తోంది కవిత. రైట్, ఇక కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్ దగ్గర మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి మరింత సమాచారం అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్. రైట్ బిందు, మొత్తానికి లిక్కర్ స్కామ్లో దాదాపు 153 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కాసేపటి క్రితమే బెయిల్ లభించింది. మనం చూసాం. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. పార్టీకి సంబంధించి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో పాటు దాదాపు 20 మందికి పైగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ కూడా సంబరాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మన దగ్గర పల్లె రవికుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఎట్లా చూస్తారండి? దాదాపు 153 రోజులు ఒక మహిళ పూర్తిగా నేరస్తురాలు కాకపోయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితిలో మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? తెలంగాణ ఉద్యమ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారికి ఎట్టకేలక 5.5 నెలలకైనా బెయిల్ రావడం పట్ల సంతోషం, స్వాగతిస్తున్నాం. అసలు ఈ కేసే అక్రమ కేసు. కేవలం తెలంగాణకు ఒక ఎదురులేని నాయకుడిగా ఉన్నటువంటి, తెలంగాణని 33 పార్టీలని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని రాజకీయంగా, నైతికంగా దెబ్బతీసేటటువంటి రాజకీయ కుట్రలో భాగంగా బిడ్డ మీద బనాయించినటువంటి అక్రమ కేసు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఎవరైతే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి వాళ్లకు బెయిల్ ఇచ్చారు, ఎంపీ సీట్ ఇచ్చిండ్రు, రాజకీయంగా, ఆర్థికంగా కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీలు. ఇవాళ ఒక అప్రూవర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈమె మీద మధ్యలో కేసు బనాయించినటువంటిది. 5.5 నెలలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా మానసికంగా వేదనకు గురి చేసిన ఒక ఆడబిడ్డ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఫైటర్గా నిలబడినటువంటి యోధురాలు, ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీయటం కోసం కుట్రపూరితంగానే ఎమ్మెల్సీ కవితను జైల్లోకి పంపించారని అనుకోవచ్చు. గతంలో జైలుకి వెళ్లే ముందు కూడా కవిత ఆరోపణ చేసింది. చాలాసార్లు కూడా కేటీఆర్, హరీష్ రావు గారు అంతా కూడా చాలా సందర్భాల్లో ఆరోపణ చేశారు. మీరు ఎట్లా చూస్తారు ఈ అంశం మొత్తాన్ని? కూడా లిక్కర్ స్కామ్లు నిజంగానే ఎక్కడన్నా ఏదైనా ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉందని భావించే ఇప్పటి వరకు 5.5 నెలలు ఎక్కడ ఆధారాలు సేకరించాలి, విచారణలు ఎక్కడ కూడా చిన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. స్వయంగా నేను చెప్పడమో మీరు చెప్పడమో కాదు. ఇవాళ సుప్రీంకోర్టే తన అబ్జర్వేషన్ని చెప్పింది. ఏం చెప్పింది? విచారణ పూర్తయింది, ఛార్జీ షీటు దాఖలు చేసిండ్రు. విచారణ పూర్తి చేసి ఛార్జీ షీటు దాఖలు చేసిన తర్వాత కూడా 5.5 నెలలుగా ఒక మహిళని జ్యుడిషియల్ కస్టడీ పేరు మీద జైల్లో నిర్బంధించడం అనేది ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ కాదు అనే సుప్రీంకోర్టు ధర్మాసనమే ఇవాళ చాలా స్పష్టంగా అభిప్రాయాన్ని వెల్లడించింది. అంటే దాని అర్థమైంది అంటే బీజేపీ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులని, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాజకీయ ప్రత్యర్థులని లొంగ తీసుకోవడం కోసము భయపెట్టి ఒత్తిళ్లకు గురి చేసి సిబిఐని, ఈడీని అడ్డం పెట్టుకొని రాజకీయ కుట్రకు తెలిపినటువంటి కుట్ర అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తోటి ప్రూవ్ అయింది. ఇంతకాలంగా మేము అదే చెప్తూనే వచ్చినాం. అయితే ఇక్కడ విచిత్రమైన పాత్ర పోషిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇదే కేసులో రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ గా కూడా అన్నారు, బీజేపీ బీఆర్ఎస్ 2 ములాఖత్ అయినాయి, ఒప్పందంలో భాగంగానే బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆరోపణ చేస్తారు. దీని మీద ఎట్లా కామెంట్ చేస్తారు? ఇప్పుడు 2 తలల పాము అంటేనే ఏం చేస్తామంటే ఎటైనా మాట్లాడటానికి ఒక దానిగా మనం ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి 2 తలల పాము లాంటి పాత్ర పోషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ప్రతి నాయకుడు ఏం మాట్లాడుతున్నారు ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో.
ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడం కోసము కేజ్రీవాల్ మీద, మనీష్ సిసోడియా మీద కేసుని, సిబిఐని, ఈడీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసును బనాయించారు, రాజకీయ కక్ష చర్యలు చేస్తున్నారని చెప్పారు. మరి అదే కేసులో ప్రధాన నిందితులైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీదనేమో రాజకీయ కక్ష అవుతుందట. ఎవరో అప్రూవర్ ఇచ్చినటువంటి సమాచారాధారంగా కేసు మధ్యలో బనాయించినటువంటి కవిత గారికి బెయిల్ వస్తే మాత్రము బీజేపీతో మిలాఖత్ మాట్లాడేటటువంటి విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి. ఒక అర్థం లేని, తల తోక లేని వాదనతోటి ఇంకా మీరు రాజకీయ దిగచారుడు వ్యాఖ్యలు మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్. మన దగ్గర రజనీ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారండి? మీరు చాలా సన్నిహితంగా మిగిలేవారు. కవిత దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉంది ఒంటరిగా. అందులో మన రాష్ట్రం కాదు, ఇది పక్క రాష్ట్రంలో చాలా పెద్ద జైల్లో. ఎట్లా చూస్తారు ఈ మొత్తం 153 రోజుల ప్రస్థానం? ఒకటి, ఒక మహిళ మీద ఇంత అక్రమంగా, ఇంత భయంకరంగా అక్రమ కేసు పెట్టడము, ఈ రకంగా కేసీఆర్ గారిని కావచ్చు, కవిత గారిని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని బెదిరించడానికి చేసిన కుట్రలో భాగంగా ఈరోజు కవితక్క గారిని అలా కేసు పెట్టడము, జైల్లో ఉంచడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఇది అక్రమమైన కేసే అని మొదటి నుంచి కూడా మేము ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము, మా మీద అక్రమంగా కేసు పెడుతురని కవితక్క గారు చెప్పడం జరిగింది. మా పార్టీ అధినాయకులైన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా కేసు పెట్టిన ఈ కేసు పట్ల సుప్రీంకోర్టు ఈ రోజు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏ రకంగా ఒక మహిళను మీరు అలా జైల్లో ఉంచుతారో 5 నెలల పైన అని చెప్పేసి చివాట్లు పెట్టే పద్ధతిలో సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం అనేది నిజంగా న్యాయం గెలిచిందిగా మేము ఫీల్ అవుతున్నాం. ఎట్లా రేపు హైదరాబాద్ రానుంది, ఎట్లాంటి సంబరాలు జరిపే అవకాశం ఉంది? ఇప్పటికీ తెలంగాణ భవన్లో సంబరాలు జరుపుతున్నారు. ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్పే అవకాశం? పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, మొదటి నుంచి కూడా ఆ రోజు కవితక్కను అరెస్ట్ చేసిన మొదలు ఈ రోజు వరకు కూడా ఈ కేసు విషయంలో ఒకటే మాట వినిపిస్తున్నాం, మీరు ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉండవు. ఎందుకంటే ఈ కేసు అనేదే లేదు. కేసు అనేది ఉంటే మీకు ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది. ఒక చిన్న స్టేట్మెంట్ను పట్టుకొని మీరు ఈ రకంగా నిర్బంధించడము లేకపోతే కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఖచ్చితంగా భారీ ఎత్తున ఒక బహిరంగంగా బయటికి వస్తున్నారు. పెద్ద ఎత్తున శ్రేణులందరూ వెళ్తారు, అక్కడ రిసీవ్ చేసుకుంటారు. రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుట్రలకు కూడా రేపు పెద్ద ఎత్తున నినదించి బయటికి వెళ్లే క్రమంలో అక్క కూడా ముందలు ఉంటుంది, అక్కతో పాటు మేము ఉంటాం. రైట్. మరి కొంత ఎట్లా చూస్తారు మేడం? దాదాపు 5.5 నెలల పాటు అక్కడ ఉండి మనం చూసాం, చాలా రకాల గైనిక్ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మీరు బాధ పడ్డది ఏదైతుందో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు చాలా సందర్భాలు చూసి వచ్చిన వాళ్ళు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉందండి. ఒక ఆడబిడ్డను కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఈ జాతీయ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈడీ, సిబిఐ అవి మోడీ జేబు సంస్థలుగా పనిచేసి వాళ్ళని ఎవరైతే ఎదిరిస్తారో, వాళ్లకు ఎవరైతే ఎదురెళ్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళ ఇళ్లలోకి వచ్చి లేని స్కాములను, లేని దానిలను ఇరికిచ్చి రాజకీయంగా లాభపడే ఉద్దేశంతో ఇదంతా చేసిండ్రు. రైట్. మీరు చెప్పండి, మీరు సీనియర్ లీడర్గా పార్టీలో ఈ నిజంగానే లిక్కర్ స్కాములు ఎక్కడన్నా ఏదన్నా ఆనవాళ్ళు ఉండే అవకాశం? ఎందుకంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఈరోజు తప్పు పట్టింది, ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుందని, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి విషయం ఉంది. మొబైల్స్ పగలగొట్టిందని, మీకేమనిపిస్తుంది ఈ అంశం? ఇప్పుడు 5.5 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉంది కదా. ఈలోపు ఈడీ కానీ సిబిఐ కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయింది. అంతకాలం ఒక ఆడబిడ్డని జైల్లో ఎట్లా ఉంచుతారు బెయిల్ ఇవ్వకుండా అని చెప్పి సాక్షాత్తు భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము సుప్రీంకోర్టు ఇవాళ ఈడీని సిబిఐని ప్రశ్నించింది కదా. కాబట్టి ఇదంతా కేవలం ఎలాంటి ఆధారాలు లేవు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇవాళ వాదనలు అన్నీ పూర్తయినా కూడా ఇవాళ సిబిఐ, ఈడీ ఈ రకంగా ఒక మహిళలను కూడా చూడకుండా ఉంచడం అనేది చాలా దారుణం. కాబట్టి తప్పకుండా కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో అదే మాదిరిగా ఇలా కవిత గారు బయటకు వచ్చారు. తప్పకుండా అది రేపు తుది తీర్పు కూడా అదే విధంగా వస్తుంది. రైట్. మన దగ్గర ప్రస్తుతం ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎట్లా చూస్తారంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అంశాన్ని? రైట్. ఏదైనప్పుడు కూడా చాలామంది ఈ హర్షాద్ రేఖలు అయితే అనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లీడర్లందరూ ఇక్కడికి వస్తున్నారు సంఘీభావంగా, అదేవిధంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నామని కూడా చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడిద్దాం.
5 महीने से जो है बहुत हमारे कैडर में नर्वस सिस्टम आ चुका है। ఎట్లా ఫీల్ क्या అవుతుంది? होगा, ये क्या होगा। ఈరోజు కవిత గారికి బెయిల్ రావడము యావత్తు భారతదేశం అంతా కూడా యావత్తు సమాజం అంతా కూడా స్వాగతిస్తున్నాము. ఈరోజు ఆమెను కసితోని పార్టీని బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆమెను ఇరికించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఈరోజు 5 సంవత్సరాల కూడా బెయిల్ రాదు అనే దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చెంపపెట్టుగా నేను భావిస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఒక ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు ఒక పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడం వల్ల బెయిల్ వచ్చింది అన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. అదంతా ఎందుకంటే ఏదో సృష్టించాలి, ఏదో క్రియేట్ చేయాలి, ఇది డైవర్షన్ చేయాలి. ఇప్పుడు 6 పథకాలు ఏవైతే అమలు చేయాలనే ఒక ఉద్దేశాన్ని దాన్ని డైవర్ట్ చేయడానికే కవిత గారి కేసును ముందుకొచ్చి ఆయన మాట్లాడడము, ఒక అన్న స్థానంలో కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఆమెను పట్టించుకోవట్లేడు అనే ఒక డైవర్షన్ రాజకీయాలకు వాళ్ళు డైవర్షన్ రాజకీయాలు చేయడమే తప్ప ఇంకా ఇది ఏం లేదు. ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారండి కవిత గారి కోసం? మీరు చాలా సార్లు మాట్లాడారు, కవిత గారి బెయిల్ వచ్చింది. చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ ప్రజా, తెలంగాణ బీఆర్ఎస్ క్యాడర్, లీడర్స్ అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. కవిత అమ్మ మీద చాలా అన్యాయం జరిగింది. ఆయనకు పొలిటికల్ రివెంజ్ ద్వారా ఈ పనిష్మెంట్ చేశారు. పనిష్మెంట్గా ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుంటే 151 డేస్లో అమ్మాయికి అరెస్ట్ చేసి పెట్టేది మంచి లేదు. తప్పకుండా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. చాలా క్యాడర్ మీద థోడా నర్వస్ సిస్టమ్ అయింది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. మేడం వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ వెల్కమ్ చెప్పబోతున్నారు. కోర్టులో ఈ పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అక్కడ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రేపు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? వెల్కమ్ చేస్తా. మొత్తం తెలంగాణ క్యాడర్, తెలంగాణ లీడర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్, కార్పొరేటర్స్ మొత్తం పోయి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేస్తా. డెఫినెట్ మనకు ఈరోజు చాలా హ్యాపీ ఉన్నారు. రేపు మంచి వెల్కమ్ చేస్తున్నాను. ఓకే, కానీ ఇతర పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరోపణ చేస్తుంది, ఎప్పుడైనా బీజేపీలో కలవాల్సిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అందులో భాగంగానే సీక్రెట్ ఒప్పందం జరిగింది, అందుకనే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఆరోపణ చేశాడు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చాలా హ్యాపీ ఉన్నారు. కవిత మేడం అరెస్ట్ అయిన తర్వాత మాకు ఈ బెయిల్ వచ్చే తర్వాత చాలా పరిశ్రమ ఉన్నారు. ఆయన పవర్స్ పోతా అంటే ఐడియా ఇచ్చింది ఆయనకు. ఆయన 8 monthsలో అంటే ఏం చేయలేదు. 6 గ్యారంటీ జూటే మాటలు చేసినంటే పవర్లో వచ్చిన తప్పకుండా ఇది ముందు వస్తుంది పబ్లిక్ ముందు. డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో 100% మనం గెలిచడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ఎలక్షన్లో ఇది మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీ, జెడ్పీటీ, సర్పంచ్ ఎలక్షన్ 100% మనకు బాగా మంచి రిజల్ట్ వస్తుంది. రేవంత్ రెడ్డి పరిచయం ఉన్నారు. అలాగే మన మీద ఇది ఎలిగేషన్ పెడుతున్నారు. నేను ఎందుకు బీజేపీతో కలిసానంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినా, ఆదిలాబాద్ పోయి కలిసిన మోదీ సాబ్కి తారీఫ్ ఒకసారి రాహుల్ గాంధీ అంటే మోదీ అంటే గాలిగా చేస్తున్నారు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఆయనకు తారీఫ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఢిల్లీలో దీనికి సంబంధించిన కోర్టు నుంచి ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పేపర్లు తిహార్ జైలుకి ఇస్తారు. అక్కడి నుంచి రిలీజ్కి సంబంధించినటువంటి అంశం మీద జరుగుతుంది. అయితే రేపు పెద్ద ఎత్తున ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చేసేందుకు కవితను అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరు తెలంగాణ భవన్కు ముఖ్య లీడర్లందరూ హాజరవుతారు. మరి కాసేపట్లో అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది.